నా వరకు ఈ రోజు వరకు క్షేమముగా ఆరోగ్యముగాను మరి దైవజనులను జ్ఞాపకం చేసుకునడానికి మాకు సమయాన్ని ఇచ్చున్నాడు. నేను అనుకున్నాను, అయ్యా నువ్వు తొందరగా లేచి చర్చిలోకి వస్తే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను కదా, శివర ఆశీర్వాదములు నువ్వు ఇవ్వాలి అని నేను చెప్తే, అమ్మా నువ్వు అనుకున్నది జరిగిద్దని అనుకోవాకులే, అయినా దేవుడి చిత్తం అని నన్ను ధైర్యపరిచేవాడు సోమన్ రాజు. ఆయనను దేవుని మహాకృపను బట్టి సహనము కలిగి ఎంతో పరిచర్య చేసి ఎన్నడూ చనిపోతాడని దర్శనంగానే ఊహించలేదు, కానీ బలహీనుడిగా ఉంటాడు అన్న ఆలోచనతోనే మనమందరం ప్రార్థన చేశాం. దేవుని చిత్తము మనం ధిక్కరించలేము, మన ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ ఆయన చిత్తములు జరిగించాలి. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతి రాసిన పత్రిక 2 తిమోతిలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. పౌలు గారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో మంచిగా మనసాక్షి కలిగి సభక్తి కలిగి బ్రతికిన వారు ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న మనుషులకి భయపడరు, సాగుకు భయపడరు. 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనము మనం చూసినట్లయితే 5వ వచనం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తలతో పరిచయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను. నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చాలు. హల్లెలూయా. పౌలు గారు గొప్ప దైవజనుడు, దేవుని చిత్తానుసారుడు, దేవుడు పిలుపునివ్వన్న వ్యక్తి. మరి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా, దేవుడితో సంభాషిస్తున్న వ్యక్తి ఏమంటున్నాడు? నేనిప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలి వెళ్ళే హల్లెలూయా. తనను గ్రహించాడు. మనము రాత్రికి సరిపోతామని తెలిస్తే ఎవరు తట్టుకోలేరు, ఎవరు ఓర్చుకోలేరు, ఎవరు కూడా దానికి ఇష్టపడరు. అనేక